బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ లో మరో ఎన్కౌంటర్ జరిగింది. బీజాపూర్ నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. మావోయిస్టు కీలక నేత పాపారావు టార్గెట్ గా భద్రతా బలగాలు కోంబింగ్ నిర్వహించాయి. ఈ ఎన్కౌంటర్ లో 2 మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టు పాపారావుతో పాటు మరో మావోయిస్టు నేత మృతి చెందారు. ఘటనా స్థలంలో 2 AK-47 ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ప్రస్తుతం ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఛత్తీస్గఢ్ లో మరో ఎన్కౌంటర్ జరిగింది. బీజాపూర్ నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. మావోయిస్టు కీలక నేత పాపారావు టార్గెట్ గా భద్రతా బలగాలు కోంబింగ్ నిర్వహించాయి. ఈ ఎన్కౌంటర్ లో 2 మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టు పాపారావుతో పాటు మరో మావోయిస్టు నేత మృతి చెందారు. ఘటనా స్థలంలో 2 AK-47 ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ప్రస్తుతం ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, ఇటు ఛత్తీస్గఢ్ బిజాపూర్ జిల్లాలో మావోయిస్టులకు వ్యతిరేకంగా కూడా ఇటు భద్రతా బలగాలు అయితే కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటు రిజర్వ్డ్ గార్డ్ కి సంబంధించినటువంటి వారు, స్పెషల్ పార్టీకి సంబంధించినటువంటి SPS టీము, అటు కోబ్రా యూనిట్లు సంయుక్తంగా ఇటు మావోయిస్టుల కోసం అయితే చెక్ ఆపరేషన్ చేశాయి. ఈ నేపథ్యంలోనే అక్కడ అడవి ప్రాంతంలో ఒక్కసారిగా పాపారావుకు సంబంధించినటువంటి టీం మొత్తం కూడా అక్కడ ఉందనే సమాచారంతో ఇంటెలిజెన్స్ సమాచారం నేపథ్యంలోనే కూంబింగ్ నిర్వహించారు. ఒక్కసారిగా అటు మావోయిస్టులు కూడా ఇటు భద్రతా బలగాలపై విరుచుకుపడడంతో వీరు కూడా ప్రతిదాడికి అయితే చేశారు. ఈ నేపథ్యంలోనే ఆ దాడిలో 2 మావోయిస్టులు కూడా చనిపోయినట్లయితే మనకు సమాచారం అవుతుంది. అయితే సీనియర్ మావోయిస్ట్ కమాండర్ పాపారావు అలియాస్ మంగుతో సహా పెద్ద సంఖ్యలో తిరుగుబాటుదారుల సమూహం కూడా ఆ ప్రాంతంలో ఉన్నట్లయితే నిఘా వర్గాలు అయితే సూచిస్తున్నాయి. అయితే మృతదేహాలను కూడా ఇప్పటికే 2 మృతదేహాలను కూడా గుర్తించారు. అవి 2 కూడా అటు ఏదైతే భద్రతా బలగాల శిబిరాలకైతే తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక భద్రతా బలగాలు అక్కడ చుట్టూ అడవి ప్రాంతాన్ని మొత్తం కూడా చుట్టుముట్టాయి. భద్రతా బలగాల దృష్ట్యా ఈ దళాలు మోహరించిన నేపథ్యంలోనే ఒక్కసారిగా ఇటు మావోయిస్టులు కూడా ఎదురుకాల్పులు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ బిజాపూర్ జిల్లాలో ఈ జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్ అక్కడ ఉన్నటువంటి SP కూడా ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే ఈ అంటే మార్చి 31 లోపు ఖచ్చితంగా మావోయిస్ట్ లేకుండా దేశంలో చేస్తామని చెప్పేసి కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా చెప్పినట్టుగా కూడా ఇక్కడ ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా ముందుకు సాగుతుంది. అగ్ర నాయకులంతా కూడా ఏదైతే ఇంద్రావతి నేషనల్ పార్క్ సమీపంలో సమాజం ఉన్నారనే నేపథ్యంలోనే ఇవి దాడులు అయితే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఈ ఎన్కౌంటర్ జరిగినటువంటి స్థలంలో AK-47తో పాటు అటు కొన్ని మందుగుండు సామాగ్రితో పాటు భారీగా ఆయుధాలు కూడా స్వాధీనం అయితే తెలుస్తుంది. ఇక ఇప్పటికే తిరుపతి అలియాస్ దేవ్జీ కావచ్చు, మావోయిస్ట్ సంస్థ జనరల్ సెక్రటరీగా ఉన్నాడు. ఈయన తెలంగాణ నివాసి. ఇతనిపై కూడా కోర్టు రివార్డు కలిగి ఉన్నారు. అయితే అటు ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి కూడా మాజీ జనరల్ సెక్రటరీ. ఇప్పటికే ప్రభావవంతమైనటువంటి అతనిపై కూడా 1 కోటి కంటే ఎక్కువ అంటే ఆయనపై కూడా రివార్డు ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మిసిస్ మిస్టా అలియాస్ భాస్కర్ జార్ఖండ్ చెందినటువంటి పోలీస్ బ్యూరో సభ్యుడు. ఇతనిపై కూడా తూర్పు ప్రాంతీయ బ్యూరో ప్రతినిధిగా కూడా ఉన్నాడు. ఇతనిపై కూడా ₹1 కోటి రివార్డు అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే పాపారావు అలియాస్ మంగు 56 సంవత్సరాలు ఉంటే ఇతను దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా ఉన్నాడు. ఇటు పశ్చిమ బస్తర్ డివిజన్ కమిటీకి బాధ్యత కూడా వహిస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇక బస్తర్ ను నక్సల్ రహితంగా మార్చడానికి కేంద్ర హోంమంత్రి చెప్పినట్లుగానే ఆ దిశగా కూడా ఇక్కడ ప్రభుత్వం కూడా ముందుకైతే నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ప్రాంతంలో 4 దశాబ్దాలుగా కూడా ఇటు తిరుగుబాటు అంటే మావోయిస్టులపై కూడా ఇటు భద్రతా బలగాలు పైకి సాధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు జరిగినటువంటి ఎన్కౌంటర్ లో మోస్ట్ వాంటెడ్ గా ఉన్నటువంటి పాపారావు అలియాస్ మంగుతో సహా 2 మృతి చెందినట్లుగా కూడా మనకు సమాచారం అవుతుంది. దాని అయితే అధికారికంగా ఇంకా ధృవీకరణ చేయాల్సింది. అయితే ఇటు ఏదైతే పాపారావుపై కూడా ₹1 కోటి రివార్డు ఉందని చెప్తున్నారు. ఇతను బస్తర్ వ్యూహాత్మక ఏదైతే వ్యూహకర్తగా కూడా కీలక వ్యక్తిగా కూడా కీలక పాత్ర పోషిస్తాడని చెప్తున్నారు. ఇతను ఇంద్రావతి నది సమీపంలోనే నేషనల్ పార్క్ సమీప ప్రాంతంలో కూడా వీరంతా తలదాల్చుకున్నారనే నేపథ్యంలోనే దండకార్యం దాదాపుగా 78 అంటే ఎకరాల లోపల ఇదంతా దండకార్యం ఉంటుంది. ఇక్కడ ఇంతవరకు కూడా సర్వే కూడా గూగుల్ మ్యాప్ లో కూడా కనిపించినటువంటి ఈ ప్రాంతంలో వీరున్నారనే నేపథ్యంలోనే భద్రతా బలగాలు అయితే కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ లోని అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నతో పాటు వరంగల్ జిల్లాలో జన్మించినటువంటి 50 ఏళ్ల ఈ అంటే పాపారావు మావోయిస్టు జాగత్ బంధు ప్రాంత ప్రధాన కమిటీ కార్యదర్శిగాను, అటు
దండకారణ్య ప్రాంత ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఏదైతే రమణకు పొడిభుజంగా కూడా పేరుగాంచాడు. అయితే ఛత్తీస్గఢ్ అంటే ఛత్తీస్గఢ్ లోనూ అటు దేశంలోనూ అత్యంత దారుణమైన మావోయిస్ట్ దాడి అంటే 75 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోవడానికి ఇతని ప్రధాన కారణంగా కూడా చెప్తారు. శారీరక కార్యకలాపాలకు కూడా పాల్పడతాడని చెప్తున్నారు. అతన్ని పట్టుకోవడానికి ఇప్పటికే భారీగా గాలింపు చర్యలు అయితే ప్రారంభించారు. అయితే ఇప్పటికే అంటే మొన్న శుక్రవారం రోజు కూడా న్యూఢిల్లీలో అధికార వర్గాలు కూడా ఇప్పటికే ఆయన కోసం ప్రత్యేకంగా కూంబింగ్ నిర్వహిస్తున్నామని చెప్తున్న నేపథ్యంలోనే ఈ రోజు మాత్రం ఈ ఎన్కౌంటర్ లో మాత్రం అతను చనిపోయినట్లుగా కూడా మనకైతే సమాచారం అవుతుంది. దండకారణ్యం దేశంలోనే మధ్య దక్షిణ ప్రాంతంలోనే అటవీ ప్రాంతం ఇది ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, ఇటు బస్తర్ ప్రాంతం మరియు మహారాష్ట్రలు కలిగి ఉంది. ఇక్కడ నిషేధిత సిపిఐ మావోయిస్ట్ పార్టీ విముక్తి జోన్ కు ఊహించని సమాంతర ప్రభుత్వాన్ని కూడా ఇక్కడ మావోయిస్టులు నడుపుతుంటారు. అయితే కేంద్రం మరియు రాష్ట్ర భద్రతా సంస్థల దర్యాప్తు అధికారులు అంటే ఇక్కడికి వెళ్ళడానికి కూడా కొంత ఆశ్రయించేవారు కాదు. అయితే పాపారావు ప్రమేయాన్ని కూడా ఆయన చేసిన అంటే అరాచకాలు కూడా అంటే దాన్ని అతను పట్టుకుంటే మాత్రం మావోయిజం మాత్రం పూర్తిగా విఫలమైపోతుందని చెప్పేసి భద్రతా బలగాలు భావిస్తున్నాయి. ఆయన లక్ష్యంగా కూడా కూంబింగ్ అయితే నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక దట్టమైన రోల్లో నక్సల్స్ పై ఆపరేషన్ లో ఉన్నటువంటి సిఆర్పిఎఫ్ సిబ్బంది ఇప్పటికే ఏదైతే ఏప్రిల్ 6న గత సంవత్సరం ఉదయం జరిగినటువంటి ఘోర దాడిలో కూడా చాలా మంది సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోయారు. దానికి కూడా ఇతను బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని చెప్పేసి అయితే భద్రతా బలగాలు భావిస్తున్నాయి. ముందుగా రమణ మరియు జగద్బంధు ప్రాంత కమిటీ సైనిక సలహాదారు కూడా హిజ్మా పేరు కూడా ఈ దాడికి బాధ్యతగా ఉన్నప్పుడు అప్పుడు వచ్చినప్పటికీ ఇతను పాపారావుజీ ప్రధాన కీలక పాత్రగా కూడా మనం భావించవచ్చు. ఎందుకంటే రమణ ఒకప్పుడు నక్సలైట్ల నిలయంగా ఉన్నటువంటి వరంగల్ ప్రాంతానికి చెందినవాడు. అయితే భద్రతా బలగాలు ఈ దాడిలో అంటే పూర్తిగా విఫలం చెందారు. అంటే కొంత అంటే వీరందరినీ కూడా కొంత ఏరువేసే లక్ష్యాల్లో కొంత ఇబ్బందులు పడుతున్నట్లయితే ప్రధానంగా కనిపిస్తుంది. ఆ ప్రాంతంలో బాంబుల మూతతో కూడా దద్దరిల్లుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో గిరిజన ఆవాసాలు కూడా కొంత ఇబ్బందులు పడుతున్నాయి. వారందరినీ కూడా బయటికి అంటే వెలుపలకు రావద్దు, ఇంట్లోనే ఉండాలని చెప్పేసి ఆ గిరిజనులు ఆదివాసులకు చెప్తున్న నేపథ్యంలో అది కొంత బాంబుల మూతతో కొంత ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ రోజు జరిగినటువంటి దాడిలో 2 మావోయిస్టులు చనిపోయారు. అందులో కీలక నేత పాపారావు కూడా చనిపోయినట్లయితే మనకు సమాచారం ఉంటుంది. మరికొంతమంది మావోయిస్టులు కూడా చనిపోయే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే మావోయిజం పూర్తి చివరి దశకి చేరిందని అయితే మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మాత్రం అక్కడ బాంబుల మూతతో దద్దరిల్లుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. చాలి రైట్, థ్యాంక్ యూ ఉపేందర్.